యోధురాలు అనే పేరు మర్చిపో, సైనికుడు అనే పేరు మర్చిపో, సైనికురాలు అనే పేరు మర్చిపో. ఉండవేగాయి. కానీ అట్లా దేవుడు ఊరుకోడు. మళ్ళా నీ స్థాయిని బట్టి, నీ విశ్వాస పరిధిని బట్టి నీకు పౌలంతటి పోరాటాలు రావు. పౌలు ఉన్న విశ్వాసపు మెట్టులో ఆ స్థాయికి తగ్గ పోరాటం ఆయనకి, తిమోతి స్థాయికి తగ్గ పోరాటం తిమోతికి, షాలేము రాజు స్థాయికి తగ్గ పోరాటం షాలేము రాజుకి, అలాగే నీ స్థాయికి తగ్గ పోరాటం నీకు 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 సేవకుడా నీకు ఈ లైవ్లో వీక్షిస్తున్న వేలాది మందికి ఎవరికి తగ్గ పోరాటాన్ని వాళ్ళకి దేవుడు ఏర్పరిచి ఉంచాడు. అవేమి తెలియకుండా లేవు, అవేమి చూడకుండా లేడు, అవేమి ఎరగని స్థితిలో ఆయన లేడు. అవన్నీ నీ ముందేశాడు, సైలెంట్గా చూస్తా ఊరుకున్నాడు. ఇక్కడ వాటన్నిటిలో నుండి నువ్వు రావాలి. అయితే ఒకటి చేస్తాడు, వాటిల్లో నువ్వు నశించకుండా మాత్రం కాపాడుతుంటాడు. ఆ పోరాటాల్లో నువ్వు ఈటానికి యోగ్యులుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే అన్నయ్య ఇప్పుడు పౌలు అన్న బతుకంతా అగసాట్లేనా అంటే, నో. క్లైమాక్స్లో అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. పౌలు జీవితంలో నేను సంతృప్తిగా కూడా ఉన్నాను అన్న రోజులు కూడా ఉన్నాయి, సమృద్ధి కలిగి ఉన్నాను అన్న రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ అన్ని ఎగచాట్లో మారి రోజులు చూపించాడు. అంటే మనలో కూడా ఇక అట్నే సిద్ధపడంటారా, ఇంక అట్టే చావండి, మీకు ఆ పోరాటాలు అంతే తగలబడతాయని చెబుతున్నాడు అనుకుంటారని చెబుతున్నాను నేను. మళ్ళీ మీ వెంట నరాల వీక్నెస్ వచ్చింది కదా, అందుకని చెబుతున్నాను ధైర్యం కోసం. పౌలు జీవితంలో అన్ని అగచాట్ల మారే రోజులే కాదు, ఆయన సమృద్ధిగా ఉన్న రోజులు ఉన్నాయి, సంతృప్తిగా ఉన్న రోజులు కూడా ఉన్నాయని ఆయనే చెప్పాడు, నేను చెప్పలా. దేవునికి మహిమ. ఈ జీవన యాత్రలో పోరాటాలలో నుంచే మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. పోరాటము లేకుండా కుదరదు. ఎందుకంటే పోరాటము ద్వారా రెండు రావాలి. ఒకటి అనుభవం రావాలి, రెండవది మన విశ్వాస పరీక్షలో మనం విజయం పొందాలి. పొందితే రేపు అనుభవంతో పాటు కిరీటం.